అమ్మ ఎవరే నీకు? నువ్వు ఏమైతావు అమ్మకి? ఫ్రెండ్ అవుతావా నువ్వు? నువ్వు ఫ్రెండ్వా అక్కవా అమ్మకి? నువ్వు ఫ్రెండ్ అన్నావు ఇందాక. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఏం కావాలి ఎల్సా? నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావు చూడు, అది హైలైట్ అసలు. నువ్వు ఇప్పుడు ఈ డోర్ తెరవలేదనుకో తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటాయి. తొందరగా డోర్ తెరువురా నాయన. వాట్సాప్ ఫెలస్, వెల్కమ్ బ్యాక్. కొత్తగా వచ్చినట్టయితే స్టిక్ అరౌండ్, ఇట్స్ గోనా బి ఎ ఫన్ బ్లాగ్. ఇవాళ నేను మీరు జిమ్కి వెళ్ళలేకపోతే ఇంట్లో ఎలా వర్కౌట్ చేయాలని చూపిస్తాను. కానీ ఆ వర్కౌట్లు మీరు ఇంట్లో చేయాలంటే ఆ జిమ్ సామాన్లు ఉండాలి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మీరు నా పాత వీడియోలలో ఐకన్ జిమ్ చూసుంటారు, తర్వాత నేను రోజు వెళ్ళే వన్ లైఫ్ ఫిట్నెస్ కూడా చూసుంటారు. కానీ ఇది మన గరాజ్ ఫిట్నెస్ సెంటర్. ఎక్స్ట్రీమ్గా వెదర్ ఉండడం వల్ల మనం ఇవాళ బయటకు వెళ్ళలేకపోతున్నాం. ఏది ఏమైనా కానీ వర్కౌట్ మాత్రం ఆగకూడదండి. ఎంత చలున్నా కూడా స్వెటర్ వేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేయాల్సిందే ఇవాళ. రైట్ ఆన్ ద బ్యాట్, ఇవి లాటరల్ రైజెస్ అండి. ఇవి మన డెల్స్ కోసం మనకి తెలుసు. ఇవి మనం బాగా ఐసోలేట్ చేసి చేస్తున్నాం. రైట్ ఆఫ్టర్ ద లాటరల్ రైజెస్ వీఆర్ గెటింగ్ ఆన్ టు ఆర్నాల్డ్ ప్రెస్. ఆర్నాల్డ్ ప్రెస్ కంప్లీట్ షోల్డర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందండి. ఆ ట్విస్ట్, రేంజ్ ఆఫ్ మోషన్తో మనకి బాగా పంప్ వస్తుంది షోల్డర్ పైన. రైట్ ఆఫ్టర్ ఇట్ వీఆర్ గెటింగ్ ఆన్ టు అప్రైట్ రోస్ అనమాట. చాలామంది ట్రైనర్స్ అప్రైట్ రోస్ చేయొద్దు, అది మీ షోల్డర్ని మెస్అప్ చేస్తుంది, అది ఇది అంటారు. కానీ ఆల్ దే డూ ఇస్ ఈగో లిఫ్టింగ్, మోస్ట్ ఆఫ్ దెమ్ దట్ ఐవ్ సీన్. అప్రైట్ రోస్ని ఐసోలేట్ చేసి మంచిగా చేస్తే మీకు మంచి ట్రాప్స్, మంచి షోల్డర్ డెఫినిషన్ కనిపిస్తాయండి. అప్రైట్ రోస్ అవ్వగానే ఫ్రంట్ డెల్ట్ రైజెస్ చేస్తున్నామండి మనము. అవి క్విక్గా కానిచ్చేసేసి రియర్ డెల్ట్ ఫ్లైస్ చేద్దాం. ఇక్కడ చాలా ఐసోలేట్ చేసి చేయాలి. 2 హ్యాండ్స్తో చేయొచ్చు, 1 హ్యాండ్తో చేయొచ్చు. కానీ ఏంటంటే మీ రియర్ డెల్ట్స్ మీద పడడము, ఫోకస్ దాని మీద ఉండడం చాలా ఇంపార్టెంట్. షోల్డర్ వర్కౌట్ మనం ఎంత మంచిగా చేస్తే అంత డెవలప్ అవుతుంది షోల్డర్. ఇది రియర్ డెల్ట్ బార్బెల్ రైజెస్ అండి. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. యూ డోంట్ హ్యావ్ టు లిఫ్ట్ మోర్ వెయిట్, బట్ మన రేంజ్ ఆఫ్ మోషన్ చూసుకొని మన మైండ్ మజిల్ కనెక్షన్ చూసుకుంటే చాలు. నేను జిమ్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా అయిన వర్డ్ ఏంటంటే నాకు పెద్దగా కండలు అవసరం లేదు, ఓన్లీ యాబ్స్, ఫ్లాట్ స్టమక్ వస్తే చాలు అంటూ ఉంటారు అనమాట. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్టెబిలైజ్ యువర్ సెల్ఫ్ ఆన్ అ బార్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు డూ ద వర్కౌట్ దట్ ఐ జస్ట్ డెడ్, యూ ఆల్రెడీ హ్యావ్ ద ఫ్లాట్ స్టమక్. క్విక్గా లైట్గా కాఫ్ చేసుకుని లోపలికి వెళ్దామండి. కార్డియో చేద్దామంటే ఇక్కడ మనకి మన ఎక్విప్మెంట్ అంతా కాస్త ఇరిగిపోయి ఉంది. ఆ సైకిల్ పెడల్ అంతా అరిగిపోయి, తర్వాత ఇక్కడ దీని గ్రౌండింగ్ ఏమో పోయి ట్రిప్ అవుతూ ఉంది. రైట్ అండి, మనం ఇక్కడ చేసుకోలేం కాబట్టి లోపలికి వెళ్ళి మా ఆవిడ గారి ట్రెడ్మిల్ బారో చేసుకుందాం ఇవాళకి మాత్రమే. దిస్ ఇస్ ద వరల్డ్ స్మాలెస్ట్ ట్రెడ్మిల్ బట్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వన్ అండ్ ఐ లవ్ గెటింగ్ ఆన్ ఇట్. And the show that I'm watching is called The Mighty Nine. If you are a sucker for an animated movies, not the live action, you got to watch this. Alright అండి, వెళ్ళి స్నో చెక్అవుట్ చేద్దాం. ఏదో 6 inch స్నో పడుతుందంట. బాబుగారు నేను వచ్చిన నెల అవుతుంది బాబుగారు. ఎవరైనా నన్ను ఓపెన్ చేయండి అయ్యా. ఇంత పెద్ద బాక్స్నయ్యా, నేను ఈ పక్కనే పడున్నానయ్యా. నాకు విముక్తి కలిగించండి అయ్యా ఎవరైనా. ఈ బాక్స్ ఏదో ఒక రోజు ఓపెన్ చేయాలి ఈ సంవత్సరంలో. ఏముందో చూడాలి అసలు లోపల. ఏం ఆర్డర్ పెట్టామో గుర్తు రావట్లేదు అసలు. ఓ అవును, ప్యాటియోకి ఫర్నిచర్ ఆర్డర్ పెట్టిండ. అదండి స్నో 6 inch అన్నారు, అది 1 inch పడితే అబ్బో గగనం ఇది. ఏంటన్నా ఇది? ఏమైతుంది బయట స్వామి? స్నో ఏమైతుంది? పద ఏమైతుంది? ముక్కులో పడుతుందా? నో 6 inch అయినా 1 inch అయినా 1/2 inch అయినా కోల్డ్ మాత్రం విపరీతంగా ఉంటుందండి. ఇది ఎక్స్ట్రీమ్ విండీ, సూపర్ కోల్డ్ ఉండే ఇక్కడ అస్సలు. కానీ స్నోలో మాత్రం ఎక్సైట్మెంట్ ఆగనే లేదు మా మేడంది. జాకెట్ వేసుకోకుండా వెంటనే బయటికి వెళ్ళింది. ఆ కోల్డ్ తన వల్ల కాలేదు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. చిన్నప్పుడంతా మేము మా పేరెంట్స్ని అడుగుతూ ఉండేవాడిని అనమాట, ఏంటి స్నో అంటే ఎట్లుంటుంది, ఎలా ఉంటుంది అనేసి. ఎప్పుడు ఆ ఆపర్చునిటీ దొరకలేదు. బట్ లుకింగ్ అట్ మై కిడ్ ప్లేయింగ్ ఇన్ ద స్నో, ఇట్ మేక్స్ మీ ఫీల్ హ్యాపీ ఎవ్రీ టైమ్.
Elsa. పరమ బయటికి పోదాం రా స్నోలోకి. అమ్మని తీసుకెళ్ళు, నేను కాసేపు అయ్యాక వస్తా. నువ్వు రాదా ఎందుకు అట్లా బయట నువ్వు? పని ఉంది పాపం కన్నా. బయట స్నో పడింది నాన్న. పోయొచ్చినావు బయటకు ఆల్రెడీ. ఎట్లుంది బయట? మన కోసం ఒక సూపర్ సినిమాటిక్ షాట్, ఏరియల్ షాట్, బర్డ్ ఐ వ్యూ తీద్దామని డ్రోన్ తీసా బయటికి. అక్కడున్న విండ్కి ఆ డ్రోను మంది కంట్రోల్ అవ్వక ఏరియల్ షాట్ కాదు కానీ డైరెక్ట్గా వచ్చి దిబిడే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎలాగో స్నో పడుతుంది కదా అనేసి మా ఫ్రెండ్స్ కూడా మాతో జాయిన్ అయ్యారు ఆ రోజు. ఇట్ వాజ్ అ ఫన్ డే. వీళ్ళిద్దరూ జారా అండ్ దీత్య, తారాగాడి బెస్ట్ ఫ్రెండ్స్. తారాగాడు ఆడుకొని పడుకుంటే దానికి లేపేదానికి పైకి వచ్చాము. ఇక వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర కలిస్తే మాత్రం ఇంపాసిబుల్ అండి. ఇట్స్ కేయాటిక్. ఆ ముగ్గురు చిల్ అవుతుంటే ఇంకా సరేలే, ఇంకా మనం చేసేది ఏం లేదని మనం కూడా చిల్ అవ్వడం స్టార్ట్ చేసాం అనమాట. వాట్ బెటర్ వే టు స్పెండ్ రాదర్ దాన్ క్యాచింగ్ అప్ విత్ ఫ్రెండ్స్ అండ్ whenever you get a chance to play pool you have to get onto the table. That was not a great shot. It was a fun day అండి. ఆ స్నో కూడా తొందరగానే కరిగిపోయింది యాక్చువల్లీ. ఎవర్రా పిండి కలిపింది? ఎవర్రా అదే బ్యాటర్ కలిపింది? ఎవరు ఎవరు కలిపింటారు నాన్న? ఇది ఎవరు మిక్స్ చేసిండ్రు? ఏయ్ తారా కదా? తారా నువ్వు కాదా? బాగున్నారా మీరు? ఏంట్రా అన్ని చిన్న చిన్న వేస్తున్నావు? తారా ఇప్పుడు నీకు వేస్తా ఫ్రెష్గా ఇంత. అన్న అయ్యో అట్లా తిరిగి ఇట్లా తిరిగి నేనే తినాలి మళ్ళీ. అయ్యో మీరు మీ డైట్లు అంటే అది ఆటోమేటిక్ గా పాన్ కేక్స్ లాగా తయారవ్వాలి కదా, నువ్వు మళ్ళీ ఎందుకు దాన్ని అట్లా అంటున్నావు? చిన్న కంట తీసుకుంటే ఒకసారి వేస్తే నీలాగా దోషలాలో వేయలే కదా నేను. పుల్లట్లు లాగా అది పుల్లట్టు లాగే ఉందిరా మొత్తంగా. ఏమైతుంది బేబీ? ఎట్లా అయ్యా నేను అని ఆలోచిస్తున్నా. అవునా? లక్కీ ఫెలో నువ్వు. అదే చెప్తున్నా. నువ్వెవరు వీడియోగ్రాఫర్ అనుకుంటున్నావా? జస్ట్ యూట్యూబర్. యూట్యూబర్ కూడా అనలేదు, ఉన్న 200 సబ్స్క్రైబర్లకి 200 ఇంకా కాలేదు, ఇంకా 180 ఉంది. ఏంది బాగుంది బేబీ దోశ. మాడిపోయిందా? లేదు బాగా వద్దులే. పచ్చిదంటే బ్యాటరా బేబీ? బా వచ్చింది నిజంగా, ఎక్సలెంట్ వచ్చింది, అస్సలు మాడలేదు. లేదు వద్దులే. రబ్బా నా కెమెరా పనే చేయట్లేదు కదరా. సార్ మమ్మీ ఏం చేస్తున్నావే? ఆటో ఎక్కినావా? కోటి వరకు వస్తావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దిస్ ఇస్ ద పటేల్ ఆఫ్ ద బ్రదర్స్ ఆఫ్ ద బ్రదర్స్ ఆఫ్ ద పటేల్ అండి. దిస్ పటేల్ బ్రదర్స్. ఎప్పుడైనా ఏరియాలో ఉండి వెజిటేబుల్స్ కావాల్సి వస్తే ఇక్కడికే అండి డెఫినెట్గా. ఏం చేస్తున్నావు పడ్డా? తింటావా చింతపండు తారమ్మా? చింతపండు కాదు, చింతకాయ. ఓకే
జస్ట్ ఇది పుల్ చేసేసి పెట్టుకొని తాగాలి. ఫ్యాన్సీ మా ఆవిడ వద్దు కాదు తీసుకోవద్దు అన్న మాట వినకుండా ఆ సపోటాలు నేను తీసుకున్నా. అవి తీసుకున్న తర్వాత అవి ఉన్నాయి నవ్వుతో నా భవిష్యత్తు. లోపల గ్రాసరీ షాపింగ్ అయిపోయిందండి. చలో విల్ గ్రాప్ సమ్ మీట్. ఎలాగో ఈ ఏరియాలోనే ఉన్నాం కాబట్టి ఈ పక్కనే ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో క్విక్గా మీట్ గ్రాప్ చేసుకొని వెళ్దాము. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎన్ని ప్లేసెస్ వచ్చేసాయంటే ఇట్స్ సో డిఫికల్ట్ టు కీప్ ఎ ట్రాక్ ఆఫ్ ఎవ్రీథింగ్ మ్యాన్ దీస్ డేస్. ఈ రెస్టారెంట్ ట్రై చేద్దాం అనుకునే లోపల ఇంకో ప్లేస్లో ఇంకో రెస్టారెంట్ ఓపెన్ అయిపోద్ది. ఈ మధ్య మీట్ షాపులు కూడా బాగా డెవలప్ అయ్యాయండి. ఈ మధ్య చేపలు, ఫిష్, ఫ్రాన్స్ ప్రతి ఒక్కటి దొరికేస్తున్నాయి. లాస్ట్కి తలకాయ కూర కోసం తలకాయ, మెడకాయ కోసం కూర కోసం మెడకాయ కూడా దొరుకుతున్నాయి ఈ మధ్యలో. మిల్క్ ప్యాకెట్ తీసుకొని రమ్మంటే ఎటు పోయిందో ఏందో. లోకాన్ని కాపాడే మధ్యలో ఉంటే ఈ టైంలో ఒకటి ఫోన్ చేస్తున్నాడు నాకు. స్టోర్కి వెళ్ళి పాలు తీసుకురమ్మంటే నువ్వు బర్రె దగ్గరికి వెళ్ళావా? ఇంటికి రా చెప్తాను. ఇండియన్ స్టోర్ వరకు వెళ్ళి పాలు మర్చిపోయినావేందిరా? ఈ చుట్టుపక్కల ఎక్కడ దొరుకుతాయిరా పాలు? ఎక్కడ ఎదగాలరా నాయనా పాలు? ఏ భయ్యా ఏ పాలు కిదర్ మిల్తా? అబ్బా సాయిరామ్, టైంకి పాలు దొరికింది. తొందరగా ఈ ట్రాష్ బిన్ కూడా లోపల పెట్టేద్దాం. ఈ తార ఎక్కడ పోయింది? పొద్దున్నుంచి కనిపించట్లా.